తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మలయప్ప స్వామి రథోత్సవం ఘనంగా జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు. పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనేగగా కాపాడి నరరథము గడపి భోజీవుడు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనేగగా కాపాడి నరరథము గడపి భోజీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కిందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కిందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. బిర్రవీగుచు తీసి నీ వేడుకతో స్వామివారి యొక్క గొప్పదైనటువంటి రథోత్సవ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ చక్కనైనటువంటి వేదాంత తత్వము ఇమిడి ఉన్నటువంటి సంకీర్తనని కూడా మనం వినగలిగాం. గుర్రాలు కట్టని తేరు అంటూ స్వామివారి యొక్క రథోత్సవ కైంకర్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ రథోత్సవ కైంకర్యాన్ని ఏ విధమైనటువంటి వేదాంత తాత్వికత దృష్టితో చూడాలో ఈ పాట ఎంతో చక్కగా వివరణం చేసింది. నిజానికి ఈ శరీరం అనబడేటువంటి రథానికి గుర్రాలు కట్టలేదు. ఎటువంటి గుర్రాలు కట్టలేదు అంటే లౌకికమైనటువంటి గుర్రాలని కట్టలేదు. కానీ అలౌకికమైనటువంటి ఇంద్రియ రూపమైనటువంటి గుర్రాలు ఆ శరీరానికి కట్టబడే ఉన్నాయి. అలా గుర్రాలు కట్టనటువంటి ఈ తేరులో ఈ జీవుడు ఎటు వెడుతున్నాడో తనకే అర్థం కాకుండా విర్రవీగుతూ తిరుగుతూ ఉన్నాడు ఈ లోకంలో. అలా విర్రవీగేటువంటి ఆ జీవుడు యొక్క మార్గము సక్రమంగా ఉండాలి అంటే అతనికి ఉన్నటువంటి ఏకైక గొప్పదైనటువంటి అవకాశం ఇదిగో ఆ గోవిందుడి యొక్క సంసేవనము అంటూ సంకీర్తన చాలా గొప్పగా జీవిత లక్ష్యాన్ని మనందరికీ కూడా తెలియపరిచేలాగా ఉన్నది. అటువంటి గొప్ప అర్థము కలిగినటువంటి సంకీర్తనని వింటూ మనమందరం కూడా ఇప్పటి వరకు రథోత్సవ కైంకర్యాన్ని వీక్షించాం. మనందరం కూడా ఇదే పదే పదే మరి అనుకోవాలి. ఏ సంకీర్తనము చెప్పినా పెద్దలు ఏ మాట మనకు తెలియజేసినా ధర్మ మార్గంలో ముందుకు సాగడానికి మాత్రమే మనకు ఈ మానవ జన్మము ఉన్నది. అలా ఈ మానవ జన్మములో ధర్మ మార్గంలో మనం ముందుకు సాగాలి అనంటే ఈ రథము ఈ శరీరము చాలా జాగ్రత్తగా ఆరోగ్యాలతో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఆ వెళ్ళగలిగేటువంటి స్థితి ఎవరి చేతిలో ఉన్నది అంటే ఇంద్రియముల చేతిలో ఉన్నది. ఆ ఇంద్రియములన్నీ కూడా మన మాట విని మరి గుర్రాన్ని చక్కగా మంచి మార్గంలో తీసుకుని వెళ్ళాలి అంటే అదుగో రథము మధ్యలో వేంచేసి ఉన్నటువంటి ఆ కటివరద హస్తాల రేడు ఆ గోవిందుణ్ణి మనందరం కూడా ఆరాధనం చేయాలి. ఇదే తాత్వికత తత్వము ఈ రథోత్సవ కైంకర్యంలో ఉండేటువంటిది. మరి మనం అందరం కూడా ఆ తాత్విక తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అదుగో విశేషమైనటువంటి గజములు కూడా వచ్చి రథస్థుడైనటువంటి ఆ గోవిందుణ్ణి వీక్షించి వాటి వాటి యొక్క జన్మమును కూడా అవి తరింప చేసుకుంటూ ఉన్నాయి. ఈ రథోత్సవ కైంకర్యంలో మనమందరం కూడా కాస్త తాత్వికత దృష్టితో మరొక్క మారు మనం చూసినట్లయితే అక్కడ ఒక రథం కనపడడం లేదు. అనేకమైనటువంటి రథాలు ఎన్నో ఉన్నాయి. అదేమిటండి ఒక రథోత్సవమే కదా జరుగుతోంది అని అంటే ఇప్పుడే కదా మనం విన్నాం చక్కని సంకీర్తన. ఆరంభము నుండి మనం వింటున్నాం కదా తాత్వికత దృష్టితో ఈ రథోత్సవ కైంకర్యము యొక్క స్థితిని. ఎంతమంది మానవ శరీరములే కాదు
సకల ప్రాణుల యొక్క సకల శరీరములు కూడా రథములే. అక్కడ అనేక రథములు ఉన్నాయి. మనం కేవలము ఈ రథములో ఉన్న గోవిందుణ్ణి మాత్రమే దర్శనం చేసుకుంటే ఓ భగవంతుణ్ణి చూశాము అంతవరకు మాత్రం. కానీ అలా కాదు. అక్కడ ఉండేటువంటి ఆ గజరాజులు, అక్కడ ఉండేటువంటి మానవులు సకల శరీరములను రథముగా నుంచి అందులో ఉన్నటువంటి గోవిందుణ్ణి కనుక మనం దర్శించగలిగితే అప్పుడు మనం ముక్తికి హేతువు కాగలిగినటువంటి భగవద్ దర్శనాన్ని మనం చేసినట్లే. అదిగో ఎక్కడ మనమందరం కూడా నిజమైనటువంటి స్థితితో భక్తి ప్రపత్తులతో దర్శనం చేసుకుంటామో లేమో అని ఆ రథంలో ఉండేటువంటి గోవిందుడితో పాటుగా ఉభయ దేవేరులు కూడా విచ్చేశారు. శ్రీదేవి అమ్మవారు మరియు భూదేవి అమ్మవారు కూడా. నా భక్తులందరినీ కూడా చాలా చక్కగా జ్ఞానంతో రథోత్సవ కైంకర్యంలో పాల్గొనేటువంటి స్థితిని మేము పక్కన ఉండి నా బిడ్డలకి అందజేయాలి అని చెప్పి ఇరు దేవేరులు కూడా చక్కగా రథోత్సవంలో స్వామివారితో పాటుగా విచ్చేసి ఉన్నారు. మరి మనమందరం కూడా చిద్విలాసుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనసారా మనం కోరుకుంటూ నత్వాం పశ్యతి యో మర్త్యః వ్యర్థ జన్మా సమే మతః, నత్వాం పశ్యతి యో మర్త్యః వ్యర్థ జన్మా సమే మతః, దర్శనేనైవ మచ్చిత్తం ఆప్నోత్యున్మత్త తుల్యతాం. ఇదే ఒక్క భావన మన మనసుల్లో ఉండాలి. ఇంత వైభవంగా జరుగుతూ ఉండేటువంటి ఆ రథోత్సవ కైంకర్యాన్ని కనుక మనం వీక్షించనట్లయితే నత్వాం పశ్యతి యో మర్త్యః, ఇలా రథస్థుడైనటువంటి నిన్ను ఏ మానవుడైతే చూడలేడో గోవింద, వ్యర్థ జన్మా సమే మతః, ఆయన జన్మము వ్యర్థమే స్వామి. వ్యర్థ జన్మా సమే మతః, ఎందుకంటే దర్శనేనైవ మచ్చిత్తం ఆప్నోత్యున్మత్త తుల్యతాం. దర్శనేనైవ, కేవలము నిన్ను దర్శించడంతోనే ఎంత గొప్ప ఆనందం నాకు కలుగుతోందో గోవింద.